మాటల్లో కూడా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలని చెప్పారు. విస్తారమైన మాటలు మాట్లాడరు. చూపులు పిల్లరా దొంగ చూపులు, చెడు చూపులుగా ఉండవు. క్రియలు వస్త్రధారణ. దేవుడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనలు ఎలా ఉంటారు? వారు పరిశుద్ధులే ఉంటారు, అపితులు ఉండరు. ఇది నన్ను ఎవరైతే ప్రార్థన మానేశారో వారు అపితులు అయిపోయారు. ఇహలోకపు మాలిన్యత తమ యొక్క ఆత్మీయ జీవితానికి లేక శరీరానికి కానీ ఏ విధమైనటువంటి అంటించుకోకుండా పవిత్రంగా జీవించేవారు దేవుని బిడ్డలు అంటే వారు దేవునికి ఏమవుతారండి? పరిచారకులు. నువ్వు కాదు. నువ్వేం చేస్తావు తెలుసా? గుడికి రావు కానీ పెత్తనం చెలాయిస్తావు. ఏం చేయాలంతా నువ్వు? పెత్తనం. ఎందుకు నీ పెత్తనం? దేనికి పని చేద్దా నీ పెత్తనం? నువ్వేమన్నా